ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతులు ఎదుర్కొంటున్న అత్యవసర సంక్షోభం గురించి నేడు పార్లమెంటులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. ప్రధానంగా పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలలో ప్రతి రైతులు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నారు. మొందా తుఫాన్ దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంటను ధ్వంసం చేసింది. దీంతో రైతులు శ్రమించి పండించిన పంట తడిసిపోవడంతో కఠినమైన నిబంధనల వల్ల తిరస్కరించబడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలని కోరారు. సిసిఐ ప్రతి తేమ విషయంలో విధించిన నిబంధనలు 18% సడలించాలి. రైతులు తమ ప్రత్తిని అమ్ముకోవటానికి వీలుగా సిసిఐ అన్ని జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్లను పొడిగించాలి. వర్షం వల్ల రంగు మారిన తడిసిన ప్రత్తిని దేనికి దానికి విడదీసి ధరల వారీగా వర్గీకరించాలి. సైక్లోన్ వల్ల మా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం మద్దతును అందించి వారిని ఆదుకునేందుకు ఈ ప్రాధాన్యాంశాన్ని నేను నిరంతరం ప్రస్తావిస్తాను అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కాటన్ రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను సార్. మొదటిది, ప్రతి రైతులు మొంతా తుఫాను వల్ల చాలా నష్టపోయి ఉన్నారు సార్. దాదాపుగా 1,08,000 ఎకరాలు ఈ మొంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ అయింది సార్. 1,25,000 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కలర్ మారటం కానీ డ్యామేజ్ అవటం కానీ ఈ ప్రతి జరిగింది సార్. ముఖ్యంగా పల్నాడు, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కువగా ఈ నష్టం జరిగింది సార్. రెండో ఇబ్బంది, ఏదైతే సిసిఐ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఈ పత్తిని కొనుగోలు చేస్తుందో, వారు ఈ సంవత్సరం కొత్త సిస్టమ్ తీసుకుని వచ్చి దాంట్లో L1, L2, L3 అని చెప్పి ఎలకేషన్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు కొత్తది. దానివల్ల రైతులు మరీ ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దీనివల్ల చాలామంది రైతులు వారి పంటని అక్కడికి మార్కెటింగ్ యార్డ్కి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చి ఈ స్లాట్లో బుక్ చేసుకుని ఉన్న దానికి అమ్ముదామని ట్రై చేస్తూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సార్. అయితే మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్న ఏంటంటే, ఈ ఏదైతే స్లాట్స్ ఉన్నదో ఇంకా కొద్దిగా ఎక్కువ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించే పిడుగురాళ్ళ, నడికుడి, నరసరావుపేట ఈ 3 చోట్ల ఉన్న 4 జిన్నింగ్ మిల్స్లో నేను డేటా తెప్పించి చూశాను సార్. 5,450 క్వింటాలు పత్తిని ప్రాసెస్ చేయగలవు ఈ జిన్నింగ్ మిల్స్. అయితే కేవలం ఈరోజు చేస్తూ ఉంది 3,550 క్వింటాలు మాత్రమే అవి ప్రాసెస్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇంకా 30-35% ఇంకా చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే ఈ కోటా సిస్టమ్ పెట్టడం వల్ల. కాబట్టి టెక్స్టైల్ మినిస్ట్రీ గారి ద్వారా కోరేది ఏమిటంటే, ఈ కోటాని పెంచి రైతులకి మంచి చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. రెండోది, ఏదైతే డిస్కలర్ అయినాయో, కొద్దిగా డ్యామేజ్ అయినాయో వాటిని కూడా కొద్దిగా రేటు తగ్గించని కొనమని కోరుతా ఉన్నాం. మాయిశ్చర్ కంటెంట్ కొద్దిగా ఏదైతే 8%, 9% అని పెడతా ఉన్నారో దాన్ని పెంచి కొద్దిగా కొనమని చెప్పి రైతులను ఆదుకోమని చెప్పి టెక్స్టైల్ మినిస్టర్ వారిని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ.